చెర్రీ, మీ అన్నయ్య ఏం చెప్పాలనుకున్నాడు? అది అన్నయ్యే చెప్తాడు. నీకు తెలుసా? తెలుసు. అయితే నువ్వు చెప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో భూమికి ఇవన్నీ తెలియకూడదు. చెప్తే నా మీద ఒట్టే. లేదు, అది అన్నయ్య చెప్తేనే బాగుంటుంది. ఆయన నోటితోనే వింటేనే. అంత సస్పెన్స్ ఏంటి? ఒక్కటి మాత్రం నిజం, విన్నాక నువ్వు ఎగిరి గంతేస్తావు. మేడం, నెక్స్ట్ మీ పర్ఫార్మెన్సే. వస్తున్నాను. చెర్రీ, నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు భూమి. అపూర్వ ఎలాగైనా ఈ అఫిలియేషన్ ఆపాలని చూస్తోంది. నాన్నకి మావయ్యకి ఈ విషయం తెలిసిపోతే పెద్ద గొడవ అవుతుంది. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి పంపించాను. గుడ్. కానీ అపూర్వ ఊరుకోదు. ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. ఏ పరిస్థితుల్లోనూ అపూర్వ ఆడిటోరియంలోకి రాకూడదు. నాకు వదిలే భూమి, అది నేను చూసుకుంటా. నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళి పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. వెళ్ళు. థ్యాంక్ యూ చెర్రీ. అత్త చెప్తా. వెల్కమ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Welcome, థ్యాంక్ యూ madam. సో మచ్. అపూర్వ అత్తయ్యని ఎలాగైనా ఆపాలి. మా అత్త అసలే పెద్ద కంచు. అవసరమైతే నన్నే మావయ్య దగ్గర బలిస్తుంది. ఎక్కడైనా కూతురు తప్పు చేస్తే తల్లి మందలిస్తుంది. ఇక్కడ దొందే. ఎలా ఆపాలరా బాబూ, ఎలా ఆపాలి? भाई, 1 मिनट. बोलिए सर. आप लोगों को एक दिन का कितना मिलता है भाई? 1000. अच्छा, अगर 1 दिन का 1000 मिलता है तो मैं अभी के अभी 10,000 देता. बस अपना यूनिफॉर्म दे दो. सर मजाक कर रहा है क्या? अरे नहीं भाई, फुल सीरियस. लेकिन ये काम मैं करता हूँ, अगर पकड़ गए तो? ना अवसरम वाला उंदरा बाबू. अरे दोस्तों को मैं देख लाए भाई, 1 दिन का सिक्योरिटी बन कर सकता है बोला. आप बेट जीतना है ना? आप लोग भी ना. हाँ. ठीक है साहब. जाओ जाओ. మమ్మీ, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మీ నాన్న ఫోన్ ఎత్తడం లేదు కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఆ భూమి గగన్ ఇద్దరు కలిసి డాన్స్ చేసేది వీడియో తీసి పంపిస్తాను. అప్పుడు మీ డాడీ ఎక్కడున్నా పరిగెత్తుకొస్తాడు. భూమి చుట్టూ పరిగెత్తించి మరీ కొడతాడు. పద. ఏంటి
నాకేదో కాల్ వస్తుంది మమ్మీ, నేను మాట్లాడేసి వస్తాను. సరే త్వరగా వచ్చే. జాతీయ నృత్య ప్రదర్శనలకు వచ్చిన ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే ఒక గొప్ప కళాకారిణి ముఖ్య అతిథిగా రావడం. కొన్ని వేల ప్రదర్శనలు, కొన్ని వందల అవార్డులు, కొన్ని కోట్ల మంది ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న నాట్య మయూరి సుధా చంద్రన్ గారికి ఘన స్వాగతం. ఆవిడ రాక ప్రదర్శనకి అందాన్ని తెచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క టీం వచ్చి వారి యొక్క నృత్య ప్రదర్శన ప్రదర్శిస్తారు. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బావ ఏం చెప్పాలనుకున్నాడు? ఎందుకో ఈరోజు ఏదో మారిపోతుందేమో అనిపిస్తోంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? నేను భూమితో మాట్లాడాలి. ఇందాక కూడా ఏదో సీక్రెట్ గా మాట్లాడుతున్నారు కదా, ఇంకా ఏముంది మాట్లాడడానికి? నేను తనని అపార్థం చేసుకున్నాను. నేను తనని నన్ను క్షమించమని అడగాలి. క్షమాపణ? అంత పెద్ద పదాలు ఇప్పుడెందుకు? అవసరం లేని గతాన్ని తవ్వుకోవడం తెలివైన వాళ్ళు చేసే పని కాదు. ఆ బాధ అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. అసలే మీ విడాకులు అవ్వట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి సారీ చెప్తే మళ్ళీ ఆశ పెంచుకుంటుంది. మగాళ్ళు ఒక్కసారి కన్నీళ్లు పెట్టి క్షమించు అంటే ఆడవాళ్ళు జీవితాంతం ఎదురు చూస్తారు. అలా భూమి మిగిలిపోవడం మీకు సంతోషం అనిపిస్తే చెప్పేయండి.